కర్ణాటకలో బండి కొని ఏపీలో నడుపుకోవచ్చా? ఏతర్ 450S పైన 20,000 రూపాయల డిస్కౌంట్. మరి బండి తీసుకోవచ్చా? టీవీఎస్ ఐక్యూబ్ ST అప్డేట్ ఏంటి, ఎప్పుడు వస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 14 ఆదివారం అండ్ వెల్కమ్ టు ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్. ఈ ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్ అనేది ప్రతి ఆదివారం మన ఛానల్లో అయితే వస్తుంది. లాస్ట్ సండే ఆస్క్ ఈవీ తెలుగు వీడియో కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి #ఆస్క్ ఈవీ తెలుగు అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే రాబోయే ఆస్క్ ఈవీ తెలుగు వీడియోలో మీ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. లాస్ట్ వీక్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఒక లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్దాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఈవీ తెలుగు ఇన్ 2023. 2024లో కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ టెక్ గేమర్ ప్యూర్ టెక్ అంట ఈ ఎకౌంట్ అడుగుతున్నారు. బ్రో, ఎలక్ట్రిక్ స్కూటర్ క్వాంటమ్ ఎలక్ట్రాన్ ఎట్ 1 lakh ఈజ్ వర్తీ ఆర్ నాట్ బ్రో? ప్లీజ్ గివ్ ఎ రిప్లై ఆన్ వీడియో. ఐ కమెంటెడ్ 5 times ఆన్ యువర్ బట్ డిడెంట్ గివ్ రిప్లై. సో ఓకే, సో క్వాంటంలో ఎలక్ట్రాన్ అని ఒక మోడల్ ఉంటుంది, అది 1 lakhకి వర్తా కాదా అని అడుగుతున్నాడు. సో మనం అంటే నా అంత ఏజ్ ఉన్న వాళ్ళు 25-35 ఏజ్ ఉన్న వాళ్ళు నడపడానికి అయితే వర్త్ కాదు, కానీ మీ ఇంట్లో లేడీస్ లేదా యంగర్ ఏజ్ పర్సన్స్ వాళ్ళు నడపడానికి అయితే నేను దాన్ని రికమెండ్ చేస్తాను. సో టీనేజ్లో ఉన్న వాళ్ళు లేదా యంగ్ ఏజ్ 20s 30sలో ఉన్న వాళ్ళు మంచి ఎలక్ట్రిక్ బండ్లను కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎలక్ట్రిక్ బండ్లని ఎప్పుడు నడుపుతారు? మీరు ముసలైన తర్వాత అయితే నడపలేరు కదా. సో ఎలక్ట్రిక్ బండ్లలో ఉండే ఆ ఫీల్, ఆ పవర్ ఫీల్ అవ్వండి. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. లేడీస్ కానీ లేదా 45-50 ఏజ్ ఉన్న వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న బండ్ల సైడ్ అయితే లుక్ వేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నరేష్ రెడ్డి గారు అడుగుతున్నారు. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ద ఈకోస్పోర్ట్ డీజిల్ మాన్యువల్. ఎవ్రీ డే ఐ ట్రావెల్ 50 kilometers యావరేజ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ గెట్టింగ్ నీ పెయిన్, సో ఐఎమ్ ప్లానింగ్ టు షిఫ్ట్ టు ఆటోమేటిక్. కెన్ ఐ బై టాటా పంచ్ ఈవీ? మై యావరేజ్ యాన్యువల్ ఫ్యూయల్ స్పెండ్ ఈజ్ మోర్ దెన్ 1 lakh. మై కార్ సిటీ యావరేజ్ 60 km/l. మీరు ఖచ్చితంగా టాటా పంచ్ ఈవీ తీసుకోవచ్చండి. మీరు రోజు కేవలం 50 kilometers తిరుగుతున్నారు కాబట్టి మీరు బడ్జెట్ తక్కువ పెట్టాలనుకుంటే టాటా టియాగో ఈవీ కూడా తీసుకోవచ్చు. అది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు మీరు 14 నుండి 16 లక్షల లోపుకు చూస్తున్నారంటే టాటా పంచ్ ఈవీ కోసం వెయిట్ చేయండి. దాన్ని ప్రీ బుక్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఫ్లోర్లోనే డెలివరీ అనేది వచ్చేస్తుంది. లేదు మీరు 20 lakhs వరకు వెళ్తాను అనుకుంటే మీరు అక్కడ టాటా నెక్సాన్ ఈవీ తీసుకోవచ్చు. సో ఏది తీసుకున్నా మీకు ఆటోమేటిక్ కారే లభిస్తుంది, మీకు లెగ్ స్పెయిన్ అనేవి ఉండవు. అండ్ మీరు ఆ కార్ని ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ మున్నా మై ఫ్రెండ్స్ అంట ఈ అకౌంట్ అడుగుతున్నారు. ఓలా S1 Pro Gen 2లో ఇప్పటికైనా బిల్డ్ క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ చేశారా? లేదు బ్రో, ఇంప్రూవ్ అయితే చేయలేదు. అదే బిల్డ్ క్వాలిటీతో ఇప్పటికీ ఓలా S1 Pro Gen 2 బండ్లు అయితే వస్తున్నాయి. నేను రీసెంట్గా వాళ్ళు డెలివరీ స్టార్ట్ చేసిన S1 X+ చూశాను. దాని బిల్డ్ క్వాలిటీ S1 Proతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. సీట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా? సీట్ క్వాలిటీ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. దీనిలో Gen 1 మోటార్ యూజ్ చేస్తున్నారా ఆర్ Gen 2 మోటార్? నేను ఇనిషియల్గా అప్పుడు రివ్యూ చేసినప్పుడు దాంట్లో Gen 1 మోటార్ యూజ్ చేశారు. మరి ఇప్పుడు Gen 2 మోటార్ వస్తుందా రాలేదా అనేది నాకు అంతగా ఐడియా లేదు. సో నేను ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళలేదు కాబట్టి నాకు పెద్దగా తెలీదు. 2 months బ్యాక్ మీరు Gen 2 బై చేయొద్దు, వెయిట్ చేయమని చెప్పారు. పొంగల్కి S1 Pro Gen 2 బై చేద్దాం అనుకుంటున్నా. షుడ్ ఐ బై నౌ? సజెస్ట్ మీ. సో నేను కొనొద్దు అని చెప్పింది ఆ బిల్డ్ క్వాలిటీ అండ్ సర్వీస్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో సర్వీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ని మీరు ఒకసారి విజిట్ చేయండి. అక్కడ సర్వీస్ బాగుంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే స్కిప్. నెక్స్ట్ క్వశ్చన్ రాహుల్ రెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఇఫ్ ఐ బై ద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డిడ్ ఐ గెట్ ద మ్యానుఫ్యాక్చర్ బైక్ ఇన్ 2020 year? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు గెట్ 2024 మ్యానుఫ్యాక్చర్ బైక్? మీరు ఇప్పుడు ఓలా S1 Proని బుక్ చేస్తే మీరు ఖచ్చితంగా 2024లో మ్యానుఫ్యాక్చర్ అయిన స్కూటరే దొరుకుతుంది. మీరు బుక్ చేశాక వాళ్ళు మీకు ఒక 1 month వెయిటింగ్ పీరియడ్ అయితే ఇస్తారు. సో ఆ 1 monthలో మీ స్కూటర్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది. మీరు ఇప్పుడు కొంటే 2024 తయారైన మోడలే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాలిని హనీ అంట ఈ అకౌంట్ అడుగుతున్నారు. బ్రదర్, మార్కెట్లో బజాజ్ చేతక్ అర్బన్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ స్కూటర్లు దాదాపుగా ఒకటే రేట్లో ఉన్నాయి. బ్యాటరీ ఈవీ అయితే బార్గెన్ చేస్తే 8,000 దాకా తగ్గుతుంది. అంటే హైదరాబాద్లో ఎక్స్ షోరూమ్ ధరకే ఆన్ రోడ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో మీరు ఏది సజెస్ట్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అండి. బ్యాటరీ స్టోరీ అనేది ₹1,00,000 2,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి వస్తుంది. అండ్ దాంట్లో రేంజ్ కూడా 150 వరకు అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది. బజాజ్ చేతక్ అర్బన్ యొక్క ఎక్స్ షోరూమ్
షోరూమ్ కాస్ట్ 1,15,000 నుండి స్టార్ట్ అవుతుంది. అది ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే. అండ్ దాంట్లో మీకు 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. మీ బడ్జెట్ అండ్ మీ డైలీ రేంజ్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఒక స్కూటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ తీసుకుంటే అది మొత్తంగా ప్రీమియం, మీకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రీమియం డ్రైవింగ్ ఫీల్ ఉంటుంది, అన్ని ప్రీమియంగా ఉంటాయి. బ్యాటరీ స్టోరీ ఏంటంటే కాస్త అంత ప్రీమియంగా ఉండదు. బండి అయితే బాగానే ఉంటుంది, బట్ బజాజ్ చేతక్తో కంపేర్ చేసుకుంటే అంత ప్రీమియంగా అయితే ఉండదు. సో మరి మీరే డిసైడ్ అవ్వాలి, మీకు బ్రాండెడ్ కావాలా, ప్రీమియం కావాలా, లేదంటే బ్యాటరీ స్టోరీతో సరిపెట్టుకుంటారా అనేది. రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది బాగా అనిపిస్తే అది మీరు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ చిలక గారు అడుగుతున్నారు, నేను ఉండేది ఆంధ్ర, నేను కర్ణాటక ఓలా S1 ఎక్స్ప్రెస్ బండి తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తాయా అన్న? అక్కడ బండి తక్కువ పడుతుంది రేటు. ఇప్పుడు మీరు మన తెలంగాణలో తీసుకొని ఏపీలో నడుపుకుంటే పెద్దగా ప్రాబ్లం ఉంటుంది, బట్ అంత ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మీరు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న బండి ఏపీలో నడిపితే మాత్రం ఖచ్చితంగా ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసుల వాళ్ళ నుండి అయితే మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. అక్కడ రేటు తక్కువ ఉన్నప్పటికీ మీరు ఆ నంబర్ ప్లేట్తో ఇక్కడ నడపలేరు. ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే దీనికి రిజిస్ట్రేషన్ ఇక్కడ చేయలేదా, మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ నడపాలి అని కాస్త లిటిగేషన్స్ అయితే ఉంటాయి. తెలంగాణలో బండ్లని కాస్త లైట్ తీసుకుంటారు, కానీ కర్ణాటక బండ్లను అయితే అంతగా ఎంకరేజ్ చేయరు. సో వీలైనంత మటుకు ఏపీలోనే తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా తెలంగాణలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళి నడుపుకోండి. కానీ కర్ణాటక అది కొంచెం రిస్క్ అనే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ దినేష్ కుమార్ గారు అడుగుతున్నారు, అన్న ఏథర్ 450S ఆఫర్లో ఉంది, ఆ ప్రైస్కి అది వర్తా? ఛార్జింగ్ స్పీడ్ 8 అవర్స్ ఉంది, బట్ రేంజ్ 70 to 80 వస్తుందని చెప్తున్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఏథర్ 450S? ఏథర్ 450S అనేది చాలా మంచి బండి, బట్ మీరు ఒక 2 విషయాలు అయితే మీ మైండ్లో ఉంచుకోవాలి. ఒకటి దాని రేంజ్, మీకు 90 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే వస్తుంది, అండ్ ఛార్జింగ్ అవ్వడానికి 8 hours 36 minutes టైం అయితే తీసుకుంటుంది. సో ఈ రెండుకి మీరు అగ్రి అయితే మీరు 1,10,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి ఏథర్ 450Sని తీసుకోవచ్చు. లేదు నాకు 8 గంటల టైం అవసరం లేదంటే మీరు ఈజీగా స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ యశ్వంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, ప్లీజ్ రిప్లై, నేను టీవీఎస్ ఐక్యూబ్ ST కోసం వెయిట్ చేస్తున్నా, డెలివరీ ఎప్పుడు ఉండొచ్చు? అలాగే మార్చ్లో సబ్సిడీ పెరుగుతుందా లేదా తగ్గుతుందా చెప్పండి, లేకుంటే మార్చ్ లోపే ST తీసుకోవాలా లేదా వెయిట్ చేయొచ్చా? టీవీఎస్ ఐక్యూబ్ ST యొక్క డెలివరీస్ అనేవి మనకి ఫిబ్రవరి ఆర్ మార్చ్లో స్టార్ట్ అవుతున్నట్టు అన్అఫీషియల్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. టీవీఎస్ నుండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి లేదు, అండ్ ప్రైస్ కూడా 1,60,000 1,70,000 ఎక్స్ షోరూమ్ కాస్టే ఉంటుంది. సో మీకు 1,50,000 లోపు అయితే టీవీఎస్ ఐక్యూబ్ STని అయితే రాదనమాట. అండ్ మార్చ్లో సబ్సిడీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. సో అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. సో టీవీఎస్ ఐక్యూబ్ని ఎవరైతే లాంచ్ అయినప్పుడు ప్రీ బుక్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా 2024 ఫస్ట్ హాఫ్లో డెలివరీస్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు బుక్ చేసుకోవాలా లేదా అంటే నేను వద్దని చెప్తాను. ఎప్పుడైతే వాటి డెలివరీ స్టార్ట్ అవుతాయో, ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ కూడా తీసుకోవట్లేదు అనుకుంటా. సో ఇప్పుడైతే బుక్ చేస్తే వేస్ట్. మీరు అప్పుడు బుక్ చేసి ఉంటే మాత్రం మీ బుకింగ్స్ అలానే ఉంచుకోండి. 2024 ఫస్ట్ హాఫ్లో మీకు డెలివరీస్ అనేవి వస్తాయి. లాస్ట్ క్వశ్చన్ మోహిత్ గారు అడుగుతున్నారు, బ్రో ఏథర్ 450 అపెక్స్ బై చేయొచ్చా లేదా చెప్పండి. ఏథర్ 450 అపెక్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. 1,89,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి బండి అయితే లాంచ్ అయింది, అండ్ దీని క్లెయిమ్డ్ రేంజ్ 157 కిలోమీటర్లు, అంటే రియల్ రేంజ్ మనకి 125 నుండి 130 ఇంతే వస్తుంది, దానికన్నా ఎక్కువైతే కాదు. ఎవరైతే ఏథర్ బండ్లను అంటే ఇష్టపడతారో, పర్ఫార్మెన్స్ ఎవరికైతే నచ్చుతుందో, అండ్ వాళ్ళు చెప్పిన మ్యాజిక్ ట్విస్ట్, ట్రాన్స్పరెంట్ బాడీ ప్యానల్స్, ఆ కలర్స్, సో వీటన్నిటికీ మీరు అట్రాక్ట్ అయితే మాత్రం ఆ బండిని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అది వాల్యూ ఫర్ మనీయా కాదా అని కూడా అడుగుతున్నారు. వాల్యూ ఫర్ మనీ అయితే అస్సలు కాదు, కాకపోతే అది కేవలం ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ కోసమే. ఎవరైతే డబ్బులను అంటే లెక్క చేయరు, నాకు బండి నచ్చితే చాలు అనుకుంటారు చూడండి, వాళ్ళ కోసమే ఆ స్కూటర్ అయితే. సో వాల్యూ ఫర్ మనీ అయితే కాదు, మీకు నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఇవన్నమాట లాస్ట్ వీక్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇలాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ఆస్క్ విత్ తెలుగు వీడియోలో మీ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ ఇస్తాను. సో వీడియోకి ఇంతే. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఖచ్చితంగా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.